ఈ విపరీతాలన్నమాట శాస్త్రంలో వచ్చి, ఎందుకంటే ఈ భావన లోతైన భావన. అమ్మవారు నీలవర్ణంతో ఇంతెందుకు చెప్తున్నానంటే, మనమందరం ఆచార భ్రష్టులం అవుతున్నాం, కర్మ భ్రష్టులం అవుతున్నాం. జ్ఞానం ఉండదు, రావాలని కోరిక ఉండదు, దానికి ప్రయత్నం ఉండదు. కేవలం ఎవరైనా కనపడితే ఓవర్ యాక్షన్తో మాటలు ఉంటాయి. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఉన్న బ్యాచ్ అంతా ఇదే ప్రపంచంలో 99%. ఇప్పుడు అమ్మవారు నీలవర్ణంతో ఏం చెప్పారు తెలుసా? ఒకటే ఒకటి, నీలవర్ణంతో ఉన్న అమ్మవారు ఎవరు ఎందు ప్రకాశించారంటే, జై శ్రీతారాం నిశ్శబ్దం అనేటువంటి ధ్వనితో భగవాన్ రమణ మహర్షులు ప్రకాశించారు. నిశ్శబ్దానికి మూలం నీలం. చూసారా? ఆ అమ్మవారి పూర్తి కటాక్షాన్ని పొంది నిశ్శబ్దంగా ఉన్నారు. తత్వశాస్త్రం ఏం చెప్తారంటే, ఇద్దరు కత్తితో పొడుచుకున్న ఆయన గమ్ముగా నవ్వుతూ ఉంటాడు. నవ్వుతూ ఉండాలంటే ఆయనకి ఏం తెలుసుకున్నా, మీరు పోయి బంగారం ఇచ్చి సన్మానం చేసినా ఒకేలాగా ఉంటాడు. ఇది కదా నిజమైన స్థితి. నాకుందా చీమ దోమలేదు అని పక్కన లేచే నేను కూడా ఇలాంటి ఆ స్థితిలో ఉన్నానని చెప్పుకోవటం తప్పు. వారి గురించి చెప్పుకొని నమస్కారం పెట్టుకోవాలి. నేను మళ్ళీ నా పూజ, నా రామ, నా కృష్ణ నేను చేసుకోవాలి. ఒకవేళ ఈ జాతకంలో అదృష్టం ఉంటే ప్రతి జీవుడికి అంతటి జ్ఞానం గనుక శివుడు అనుగ్రహిస్తే నచ్చినటువంటి మన నారాయణ మోక్షం ఇస్తాడు. లేకపోతే ఊనే మంత్రాలు చేసినంత మాత్రాన ఏమండి, కోటాని కోట్ల మంది పంచాక్షరి, కోటాని కోట్ల మంది అష్టాక్షరి చేస్తున్నారు. వీళ్ళందరికీ వచ్చేసినట్టేనా? కాబట్టి తస్మాత్ జాగ్రత్త. లోతైనటువంటి నీలవర్ణం నిశ్శబ్దం ఏం చెప్తుందంటే, మాటకు ముందు లోతైన ఆలోచన నేనే అని నీలశ్యామల చెప్తూ, మంత్రానికి మూలమైన జ్ఞానం కూడా ఆవిడే నిర్ణయించదు. ఇక మూడో వర్ణం అండి ఎరుపు రక్తవర్ణం. ఇక ఈ తల్లిని మనకు అనేక మంత్రాలలో చెప్పబడ్డాయి. ఈవిడ క్రియాశక్తిగా చెప్పబడ్డారు. కాబట్టి ఇందాక నేను చెప్పాను కదా, మన కర్మలన్నీ కూడా భ్రష్టు పట్టకుండా ఉత్సాహంగా కర్మలు చేయాలి అంటే ఈ ఎర్రగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించి, లేకపోతే శరీరం ఎర్రగా సూర్యంత ప్రకాశంగా శోభించేటువంటి శ్యామల మంత్ర ఉపాసన చేస్తే సిద్ధిస్తుందట. ఈవెన్నే రేపు మనం చేస్తున్నాం 9వ రోజు. ఈవిడే రాజ్య శ్యామల నమ పార్వతీపదే హర హర. కాబట్టి సమస్త పదవులు, విద్య వస్తుంది, డబ్బు వస్తుంది, అందం వస్తుంది, సుఖం వస్తుంది, శాంతం వస్తుంది, కానీ పదవి రాదు. పదవి యోగాన్ని ఆవిడ కలగజేసేటువంటి రాజశక్తి. అన్నిటికీ పదవి చాలా ఉన్నతమైనటువంటి స్వర్గదాయమైన మోక్ష పదవిని కూడా అనుగ్రహించేటువంటి తల్లి ఈవిడే. కార్యసిద్ధి శక్తిగా చెప్పాలి. కార్యసిద్ధి శక్తి లేకుండా మంత్రం కూడా ఫలించదండి. కాబట్టి ఈ తల్లి ఈ తాత్విక భావంతో, కార్యరూపంతో వ్యక్తమయ్యే శక్తిగా ఈవిడి మనకు ఈ శ్యామలగా మనకు కారణమవుతుంటే, కాబట్టి మాటకి మూలైన శక్తి, మాటగా ప్రభవించే శక్తి, మాట బయటికి వచ్చిన తర్వాత కార్యంగా ఉండేటటువంటి శక్తి, త్రిశక్తి. ఈ 3 రూపాల్లో అమ్మవారు మనకి ఈరోజు కనిపిస్తున్నారు. ఈ 3 రంగుల యొక్క సమగ్ర అర్థాన్ని సూక్ష్మంగా చెప్పుకున్నాం. నేనే విపులంగా చెప్పలేను, సూక్ష్మంగా చెప్పే ప్రయత్నం చేశాను. కాబట్టి ఒక్కసారి గుర్తు చేస్తున్నాను, గుర్తు పెట్టుకోండి. నీలం ఆలోచన, నీలం ఆకుపచ్చ ప్రాణం, అలాగే ఆకుపచ్చ మాట. ఇక ప్రాణంగా కూడా చెప్పారు తత్వం చేత. ఇక ఎరుపు కార్యం, క్రియాశీలంగా ఉండటం. కాబట్టి ఈ 3 కలిపినటువంటి సౌందర్యమే శ్యామలాదేవి పరిపూర్ణ స్వరూపంగా చెప్పారు. కాబట్టి శ్యామలాదేవి ఇక 4 భుజాలతో, అభయహస్తాలతో, భయాన్ని తొలగిస్తూ వరద ముద్దలతో అనుగ్రహించునుగాక. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే